బాబోయ్! ఈ ఇల్లంతా ఏంటి ఈ టాయ్స్ అనుకుంటున్నారా? అవునండి. మేము 1 మినిట్ చూడకపోతే ఇంత గందరగోళం చేసేశారు. ఎప్పుడు ఏం చేస్తామంటే 1 ఆర్ 2 టాయ్స్ ఇచ్చి ప్లే చేసుకొని మళ్ళీ అదెక్కడుందో అదే ప్లేస్‌లో పెట్టేయాలని చెప్తాం మేము. ఆ రోజు కూడా అలాగే ఇచ్చాము. కానీ మేము కొంచెం సేపు చూడలేదు. ఆ తర్వాత చూసేటప్పటికి ఇల్లంతా ఇలా అయిపోయి ఉండింది. మేము ఊరుకుంటామా? మేము కూడా వాళ్ళతోనే సర్దిచ్చడానికి ఒక ప్రయత్నం అయితే చేశాము. కానీ చూడండి ఎంత కష్టమైందో. ఈ టాయ్స్ అన్ని మేము సర్దితే ఒక 5 మినిట్స్, 10 మినిట్స్‌లో అయిపోతుంది. కానీ వీళ్ళతోనే మేము సర్దించడానికి ఏంటంటే వాళ్ళు నేర్చుకోవాలి. ఇంకొకసారి ఇలా చేయకూడదు. ఇంకా ఏ టాయ్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలో కూడా వాళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళతో చేయించడానికి మాకు హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. మా ఐరా అయితే ఎన్ని డ్రామా ఏస్తుందో, అది దొరికిన టాయ్స్‌తో మళ్ళీ ప్లే చేసుకోవడం, వాడిని డిస్టర్బ్ చేయడం, అవన్నీ సర్దకుండా ఎస్కేప్ అవ్వడం ఒకటి కాదులెండి. చాలా చేసింది ఆ రోజు. ఫస్ట్ అయితే ఫ్లోర్ మీద ఉన్న టాయ్స్ అన్ని సర్దేశారు. తర్వాత పిల్లోస్ కూడా ప్లే చేసున్నారు. వాటిని కూడా సర్దమంటే అవి కూడా నీట్‌గా సర్దేశారు. ఇంకా ఈ టాయ్ గుర్తుందా గిఫ్ట్ ఇచ్చింది అప్పుడే తన హ్యాండ్స్ కూడా లాగేశాడు చూసారా? ఇప్పుడేమో జో కొడుతుంది. హమ్మయ్య! మొత్తానికి ఆర్గనైజర్‌లో అయితే ఇలా సెట్ చేయించగలిగాము. ఆ టైంలో అయితే ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే ముఖ్యంగా వాళ్ళ మమ్మీకి మొత్తానికైతే హ్యాపీ అయిపోయాము. వాళ్ళు కూడా భలే హ్యాపీగా ఉన్నారు. ఏదో సాధించినట్టు ఇలా హైఫై కొట్టేసుకుంటున్నారు. అదన్నమాట పిల్లలతో బొమ్మ స్టోరీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. బై బై.